మధ్య నా పిల్లలకి బయట ఫుడ్ తినడం బాగా అలవాటు అయిపోయిందండి. ఇంకా అందులోనూ కొరియన్ ఫుడ్ అంట. మా అమ్మ ఈ రామన్ చేయమని అడిగితే, అమ్మ బుజ్జి రామన్ అయితే నా వల్ల కాదు, నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి మ్యాగీ అయితే చేస్తానని చెప్పాను. నేనైతే ఎగ్ మ్యాగీ చేస్తున్నాను దీనికోసం. అయితే ఒక ఫ్యామిలీ ప్యాక్ మ్యాగీ తీసుకున్నాను. ఒక 8 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ముందుగా అయితే ఒక పాన్ తీసుకొని పాన్ లో ఆయిల్ పోసుకొని ఎగ్స్ ని బ్రేక్ చేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయినంత వేసుకోండి. అదేనండి మన ఎగ్ బుజ్జి ఉందిగా అలా చేసుకోండి. చేసుకున్న బుర్జిని పక్కన పెట్టండి. నెక్స్ట్ 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని అలాగా వేయించండి. వేయించమంటే ఉట్టిగా వేయించకండి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని వేయించండి. అందులోనే ఒక మీడియం సైజ్ కట్ చేసిన టమాటాని అయితే వేసుకోండి. ఉల్లిపాయలు బంగారం వర్ణం వచ్చాక ఉప్పు, పసుపు, కారం వేసుకోండి. ఉప్పు సరిపడా, పసుపు చిటికెడు, కారం 2 స్పూన్లు వేసి బాగా కలుపుకోండి. ఇలా వచ్చి మ్యాగీ చేస్తుంటే, అమ్మ నువ్వు మ్యాగీ చేస్తున్నావా బిర్యానీ చేస్తున్నావా అని నాకే డౌట్ వచ్చినట్టుగా అడిగిందండి. ఆ అమ్మాయికి వచ్చిన డౌటే మీకు వచ్చిందా? చేసిన వంటలకైతే బాగా డౌట్లు వస్తాయి, అదే బయట చేసిన వంటలకైతే మాత్రం డౌట్లు రావు. సరే వంటలకైతే వస్తున్నాను. ఈ ప్యాకెట్స్ తో పాటు మసాలా ప్యాకెట్స్ కూడా మనకు వస్తాయి కదా, ఇలా కట్ చేసుకుని వేసుకోండి. 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మ్యాగీని ఇలా బ్రేక్ చేసుకుని వేసుకోండి. ఇదైతే నా ఓన్ రెసిపీ అని చెప్పను. వైజాగ్ లో బాగా ఫేమస్ అయిన రుషికొండ మ్యాగీని అయితే ట్రై చేశాను. ఇలా ఉడికిన తర్వాత మిక్స్ చేసుకుని లిడ్ అయితే పెట్టుకోండి. వాటర్ దగ్గరికి అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ బుజ్జిని ఇందులో వేసుకోండి. మరి ఎక్కువగా కలిపేయకుండా లైట్ గా మిక్స్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా అనిపించి మన ఎగ్ మ్యాగీ రెడీ. ఇదాకైతే మా అమ్మాయి కోసం అని చెప్పాను కదా, మా ఇంట్లో అయితే చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ టేస్ట్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మనం చేయడం అది బాగోకపోవడమా? నాన్ సెన్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇక ఉంటాను, బాయ్.